ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రొంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా, ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. దేవా, మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, మీరు మాకు పరిచర్య చేయమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దయ, మీ దీవెన, మీ ఆశీర్వాదము మాతో ఉంచి దీవించి దర్శించమని బ్రతిమలాడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ స్తుతిస్తూ, యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే సిరీస్లో ప్రియులారా, ఈ దినము నుండి ప్రవక్త అయిన యెషయాను గురించి మనము ధ్యానము చేసుకుందాము. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం అనేది చాలా ప్రత్యేకమైనది. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ యెషయా గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలోనే చిన్న బైబిల్ అని పిలుస్తూ ఉంటారు. స్మాల్ బైబిల్ విత్ ఇన్ ద బైబిల్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే యెషయా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెషయా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రవచించినటువంటి, మెస్సియాను గురించి ప్రవచించినటువంటి సందర్భాలు, రక్షణ, విమోచన, విడుదల అనే అంశాలు ఈ యెషయా గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రవక్త అయిన యెషయా జీవితంలో నుండి మనము నేర్చుకోవలసినటువంటి కొన్ని సందర్భాలను నేర్చుకుందాము. ప్రవక్త అయినటువంటి యెషయా 1వ అధ్యాయం చదివినట్లయితే సుమారు 50 సంవత్సరములు దేవుని పక్షముగా ఉండి, దేవునికి మనుషులకి మధ్యవర్తిగా
ప్రవక్తగా పరిచర్య చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. రాజైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల దినములలో ఆయన పరిచర్య చేసినట్లుగా సుమారుగా 50 సంవత్సరాలు పరిచర్య చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని తన ప్రజలకు తెలియచేసినటువంటి అద్భుతమైన ప్రవక్త యెషయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవునితో సన్నిహితమైన సంబంధము కలిగి, దేవునిని ముఖాముఖిగా చూడగలిగి, దేవుని యొక్క వర్తమానాన్ని ప్రజలకు తెలియచేసి వారిని సమకూర్చడంలో యెషయా ఎంతో కీలకమైన పాత్రను పోషించినట్లుగా మనము చెప్పుకోవచ్చు. మనము చెప్పుకున్నటువంటి ఈ యూదా రాజుల పరిపాలనా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అంత దేవునితో సరిగా ఉండే విధానము కనిపించట్లేదు. ప్రియులారా, వారు దేవునితో చేసుకున్న నిబంధనలో నుండి మీరిపోయి, తొలగిపోయి దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉంటుండగా దేవుడు ఒక ప్రవక్తను వారి మధ్యలో లేపి వారిని సరిచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏ విధముగా ప్రవక్త అయిన యెషయాను తన చేతిలో సాధనముగా వాడుకుంటూ ఉన్నాడో యెషయా గ్రంథం అంతటిలో మనకు చాలా స్పష్టముగా కనబడతా ఉంది. అయితే ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యెషయాకు దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యక్షతలను, ఆ వాక్యాలను గురించి 1-2 సందర్భాలను మనం ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, ఎక్కువ సమయం లేదు. 1-2 సందర్భాలు జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్తమైతే వచ్చే వారంలో కూడా ఈ సంగతిని మనమే మరి ఎక్కువగా ధ్యానం చేసుకుందాము. కానీ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ప్రియులారా, నిజంగా దేవుడు తన పిల్లలను ఏ విధముగా సరిచేయాలని, తన పిల్లలను ఏ విధముగా స్థిరపరచాలని చూస్తూ ఉన్నాడో ఈ వాక్యములో చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అద్భుతమైన రీతిలో ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు తన ప్రజలను విడిపించి, విమోచించి ఆశ్చర్యకరమైన రీతిలో వారిని వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెట్టి ఉంటుండగా, దేవుడు వారితో నిబంధన చేసుకుని ఉంటుండగా, దేవునితో వారు చేసుకున్న నిబంధనను మీరిపోయి దేవునికి అవిధేయత చూపించినటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. అయితే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. తన ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరించి వారిని తన మార్గంలోనికి ఎప్పుడు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, వారి యొక్క అవిధేయతను బట్టి, దేవుని మీద వారు తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి దేవుడు తన ప్రజలను అష్షూరీయుల చేతికి, బబులోనీయుల చేతికి, ఆయా దేశాలకు వారు చెదిరిపోయినట్లుగా దేవుడు వారిని అప్పగించినప్పటికీ దేవుడు వారిని డిసిప్లిన్ చేస్తూ తన నిబంధన చెప్పున తిరిగి వారిని క్రమపరచడానికి ఇష్టపడుతూ ఉండడము, తన ప్రవక్తల ద్వారా ఆయన తిరిగి తన ప్రజలతో మాట్లాడుతూ ఉండడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంతగానో బాధపడి, దుఃఖించి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నిజమే ప్రియులారా, వారు చేసినటువంటి తిరుగుబాటు సామాన్యమైనది కాదు.
వారు ఎరుగనటువంటి అన్య దేవతలను పూజించి ఎవరి మధ్య అయితే వారు నివసిస్తూ ఉన్నారో ఆ ప్రజల యొక్క ఆచారాలను సాంప్రదాయాలను వీరు అవలంబించుకొని దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి అవిధేయత చూపించి ఉన్నారు. ప్రియులారా, అవిధేయత అనేది గొప్ప పాపము. దేవునికి మనస్తాపాన్ని తీసుకొని వస్తూ ఉంది. నేను పిల్లలను పెంచి వారిని పెద్ద చేసిన తరువాత నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, పంచభూతాల్లారా నేను సృష్టించినటువంటి ఓ సృష్టి, నేను సృష్టించి ఎవరి చేతికైతే ఈ సృష్టిని అప్పగించి ఉన్నానో ఆ పిల్లలు నా మీద తిరుగుబడి ఉన్నారు. ప్రియులారా, తిరుగుబాటు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పాపము. దయచేసి గమనించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రయాణములో భూమి మీద అత్యంత సాత్వికుడైనటువంటి మోషే మీద కూడా తిరుగుబాటు చేశారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం చదివినట్లయితే, ప్రియులారా, సమయం లేదు కనుక వాటిని ఇప్పుడు చదవలేకపోతూ ఉన్నాము. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని చదివి ధ్యానించండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో చూసినట్లయితే కోరహు, అబీరాము, దాతాను అనువారు ప్రజలను ప్రోగు చేసి ప్రజలను రెచ్చగొట్టి దేవుని మీద, దేవుని సేవకుని మీద, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వారు లేచులాగున వారిని పురుగొల్పడం అనేది మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి. ఇది చాలా భయంకరమైనటువంటి సంగతి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని సేవకుని మీద తిరుగుబాటు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అహరోను, మోషేల మీద వారు తిరుగుబాటు చేసి దేవుడు మిమ్మల్నే ఏర్పాటు చేసుకున్నాడా, దేవుడు మిమ్మల్నే పిలుచుకున్నాడా, మేము సమాజంలో లేమా, మేము సంఘములో లేమా, మాకు దేవుడు కనిపించలేదా, మాకు ఆ ప్రత్యక్షత లేదా అని చెప్పి వారు తిరుగుబాటు చేయటం వలన ఎంతో నష్టాన్ని అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. తిరుగుబాటు అనేది చాలా ప్రమాదకరమైనది. ప్రియులారా, తిరుగుబాటు వలన దేవుడు బాధ పొందుతాడు. ప్రియులారా, మొదటిగా దేవునికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. రెండవదిగా దేవుని సేవకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మూడవదిగా దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుడు దానిని సహించుకోలేడు. ప్రియులారా, కోరహు, అలాగే దాతాను, అబీరాము వారి కుటుంబాలతో సహా వారికి ఏమి జరిగిందో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని అంతటిని చదవండి. ఇటువంటి సందర్భమే అపోస్తలుల కార్యములో కూడా మనం చూస్తూ ఉన్నాము. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయంలో చూసినట్లయితే అననీయ, సప్పీరాలు అనేవారు ఉన్నారు. దేవుని సంఘము గొప్ప ఉజ్జీవంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో ముందుకు కొనసాగుతున్నటువంటి ఆ సమయంలో ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వలన వారిద్దరూ కూడా గొప్ప నష్టాన్ని అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అది కూడా ప్రమాదకరమైనటువంటి సంగతి. అటువంటి అవిధేయత దేవుడు సహించుకోలేడు అనే సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడూ చెప్తున్న ఒక మాట ఏమిటంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. నీవు అవిధేయత అనే విత్తనాన్ని విత్తినట్లయితే అవిధేయత అనే పంటను నీవు కోస్తావు. వ్యతిరేకమనే విత్తనాన్ని విత్తినట్లయితే వ్యతిరేకమైనటువంటి పంటను నీవు కోస్తావు. కనుక నేను ఎప్పుడూ చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు వడ్డీతో సహా ఇచ్చేస్తాడు.
ఎందుకంటే మనము భయపడాల్సింది దేవునికి. నీవైనా నేనైనా అవిధేయతుండినట్లయితే నీవైనా నేనైనా దేవునికి భయపడాలి. సంఘానికి శిరస్సైన క్రీస్తుకు భయపడాలి. సంఘానికి శిరస్సైన క్రీస్తు దేవుని వాక్యములో మనకి ఏదైతే బోధించబడుతూ ఉందో ఆ వాక్యానుసారముగా మనం జీవించాలే తప్ప అవిధేయత కలిగినటువంటి జీవితాన్ని జీవించకూడదు అని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను పిల్లలను పెంచాను, వారిని పెద్దవారిగా చేశాను. అయితే వారు ఇప్పుడు నా మీద తిరుగుపడతా ఉన్నారు. మిక్కిలి బాధాకరమైనటువంటి సంగతి. 3వ వచనంలో చూసినట్లయితే, ఎద్దు తన కామాంధునెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచించరు. తెలివి లేదు నా ప్రజలకి. వారిని ఎంత క్షేమంగా చూసుకున్నానో, వారిని ఎంత భద్రంగా చూసుకున్నానో, వారిని ఏ విధంగా వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెట్టానో వారికి తెలుసు. అయినప్పటికీ కూడా నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎద్దు తన కామాంధునెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును, కానీ నా ప్రజలకు వివేచన లేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఒక సందర్భం ఏంటంటే, ప్రియులారా, పశువులకైనా ఇంకిత జ్ఞానం ఉంటుందేమో కానీ నా పిల్లలైన వారికి ఉండాల్సినటువంటి కనీస ఇంకిత జ్ఞానము కూడా లేదు అని దేవుడు ఎంతగానో బాధపడతా ఉన్నాడు. ప్రియులారా, వారి యొక్క పరిస్థితి బాగులేదు, వారి యొక్క స్థితి బాగులేదు, వారి యొక్క ఆత్మీయ స్థితి బాగులేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి చెప్తున్న సంగతి ఏంటంటే, నేను మిమ్ములను బట్టి బాధపడతా ఉన్నాను. అవును ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను బట్టి దేవుడు ఎప్పుడు బాధపడడం అనేది మనం చూస్తూ ఉన్నాము. వారి యొక్క అవిధేయతను బట్టి కలత చెందడం మనం చూస్తూ ఉన్నాము. వారి యొక్క అవిధేయతను బట్టి దుఃఖపడడం మనం చూస్తూ ఉన్నాము. కనుక అవిధేయత దేవుని ఎదుట భయంకరమైన పాపం అనే సంగతిని గ్రహించి దేవునికి విధేయత చూపించవలసి ఉన్నది అనే సంగతిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు పరిస్థితిని బట్టి దేవుడు వ్యాకులత చెంది వారికి ఇస్తున్న బిరుదులేంటో మనం చూద్దాము. డిగ్రీస్ 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, సెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ప్రియులారా, దేవుడిస్తున్నటువంటి బిరుదులు, నేను వాక్యాన్ని మాత్రమే చదువుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని ఏమంటూ ఉన్నాడంటే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, సెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. మీరు అవిధేయత చూపించారు కదా, దేవునికి వ్యతిరేకంగా మీరు తిరిగారు కదా, దేవునికి వ్యతిరేకంగా మీరు సమాలోచన చేసుకున్నారు కదా, దేవునికి వ్యతిరేకంగా మీరు కూడుకున్నారు కదా అంటున్నాడు దేవుడు. మీకు శ్రమ. ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉన్నాము దేవుడు మనల్ని ఏమీ చూడట్లేదేమో అని, లేకపోతే ఎవరు దీన్ని కనిపెట్టలేరేమో అని. కానీ ప్రియులారా, మన ప్రతి పరిస్థితి దేవునికి తెలిసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి కనుమరుగైనది ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని చాలా తేటగా చూడగలడు. కనుక ప్రియులారా, దేవునితో ఆటలాడటానికి మనము కూడుకోకూడదని జాగ్రత్త వహించాలని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే,
వారి స్థితి బాగులేదు. వారి ఆత్మీయ స్థితి బాగులేదు. దేవునితో వారికున్నటువంటి సంబంధం బాగులేదు. అయినప్పటికీ కూడా మేము బాగానే ఉన్నాము, మంచిగా ఉన్నాము అనుకున్నటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్ అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. 5వ వచనం నుండి చూసినట్లయితే, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేళింకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మొత్తన చెయ్యబడలేదు. ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉన్నాం మన ఆత్మీయ జీవితంలో మనం బాగానే ఉన్నాము కదా, మన ఆత్మీయ జీవితంలో మనం మంచిగా ఉన్నాము కదా అని అనుకుంటూ ఉంటాము. కానీ ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేయనా? నడినెత్తు నుండి అరికాలు వరకు ఆ గాయాలతో మనం ఉన్నాము. దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన గాయాలను కడతాడు. దేవునికి దూరంగా ఉంటే ఆ కుళ్ళిన బ్రతుకులోనే, ఆ గాయాలతోనే నీ జీవితాన్ని నీవు ముగించవలసి వస్తూ ఉందనే సంగతిని జ్ఞాపకం పెట్టుకొని హెచ్చరికగా ఈ సంగతిని మీరు తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇది దేవుని బాధ. దేవుడు దుఃఖపడతా ఉన్నాడు. నేను పిల్లలను పెంచాను, పెద్ద చేశాను, కానీ వారు నా మీద తిరగబడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని దేవుడు వ్యాకులత చెందుతూ ఉన్నాడు. గ్రహించుకోవలసినటువంటి అవసరత మనకు కనబడతా ఉంది. ప్రియులారా, అయితే వారు సరిచేసుకోవటానికి దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. 11వ వచనం నుండి ఇంటికి వెళ్ళినాక ఈ అధ్యాయం అంతా చదవండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? వీళ్ళారా, ఈ మాటలు చదువుతూ ఉండినప్పుడు నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎంత అవిధేయత చూపించారో ప్రియులారా ఈ మాటల్లో మనకు వ్యక్తం అవుతా ఉంది. ఈ దినాన సంఘం విషయంలో ప్రతి చోట ఇటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటుండగా దేవుని సేవకుడు ఎంతగా బాధపడుతూ ఉన్నాడో ఆ సందర్భము మనకు కొట్టవచ్చినట్లు మనకు తెలియచేస్తా ఉంది. మీరు బలులు అర్పిస్తా ఉన్నారు, నైవేద్యాలు అర్పిస్తా ఉన్నారు. ఎవరికి కావాలవి? నేను నైవేద్యాలను కోరుతూ ఉన్నానా? నేను బలులను కోరుతూ ఉన్నానా? మీరు అర్పించినటువంటి ఆ రక్తము, మీరు అర్పించినటువంటి ఆ క్రొవ్వు నాకు వెక్కసమాయను. మీరు అర్పిస్తున్నటువంటి ఆ బలుల్లో నేను సంతోషించటం లేదు అని ఇక్కడ దేవుడు వ్యాకులత చెందుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో ఎంతో స్పష్టముగా ఆ సంగతిని మనము చూస్తూ ఉన్నాము. కనుక మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని ఇకను తేకుడి. ప్రియులారా, ఇక్కడ సమస్యల్లా ఏంటంటే దేవుడు తన ప్రజలను అసహించుకుంటున్నాడని కాదు. ఇక్కడ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే వారి యొక్క స్థితిని ఎరిగి, వారి యొక్క పరిస్థితిని ఎరిగి దేవునితో సమాధాన పడవలసిన వారు దేవునితో సమాధాన పడక యాంత్రికంగా భక్తిని చేయటానికి దహన బలులను, సమాధాన బలులను అర్పిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవునితో సమాధాన పడకుండా, దేవునితో రికన్సిలియేషన్ అవ్వకుండా వారు ఎన్ని బలులు అర్పించినా ప్రియులారా దేవుడు సమాధాన పడ్డనే సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఈ సంగతిని నేను ఎన్నో సంవత్సరాలుగా తెలియచేస్తా ఉన్నాను. దేవునితో మనం ఉండాలి అంటే దేవునితో మొదట సమాధానపరచబడాలి. మన పాపాన్ని, మన అవిధేయతను దాచిపెట్టుకొని దేవునితో మేము సమాధానముగా ఉంటామంటే కుదరదు. మన అవిధేయతను దేవుని సన్నిధిలో ఒప్పుకొని, మన అవిధేయతను దేవుని సన్నిధిలో విడిచిపెట్టి, క్షమించమని అడిగి, పాప క్షమాపణ కోరుకొని, అప్పుడు నువ్వు దేవునికి బలులు అర్పించు. అప్పుడు నువ్వు దేవునికి సమాధాన బలులు అర్పించు. అప్పుడు నువ్వు దేవునికి సమర్పణ చేసుకో. అప్పుడు నువ్వు దేవునికి స్తుతియాగము చేయి. అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కానీ దేవునితో సమాధాన పడకుండా, దేవునితో మనకు ఉండాల్సినటువంటి ఆ సత్సంబంధము లేకుండగా మనము నచ్చినట్లు జీవిస్తూ అవిధేయతతో ఉంటూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ధూపం అర్పిస్తే ఆ ధూపాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు. అందుకే 15వ వచనంలో ఒక మాట ఉంది. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీరు బహుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. మీ ప్రార్థన, మీరు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నేను ఆలకించను అని ప్రభువు చాలా కఠినంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకి, మన ప్రవర్తనకి ఎటువంటి సంబంధము ఉండదండి. మరలా చెప్తూ ఉన్నాను ఈ మాట. కొన్నిసార్లు మన ప్రార్థనకు, దేవునితో మనకున్నటువంటి ప్రవర్తనకు సంబంధం కనిపించదు. మనము పెదవులతో మంచిగా ప్రార్థన చేయొచ్చు, కానీ మన ప్రార్థనకు తగినట్లుగా మన ప్రవర్తన లేకపోయినట్లయితే దేవుని ఎదుట ఆ ప్రార్థన అంగీకారము కాదని దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నా ఆలోచన నీకు అంగీకార యోగ్యముగా ఉండునట్లు నీ కృప చూపించు తండ్రి అని కీర్తనాకారుడు ప్రార్థన చేసిన సంగతి ఇంతకు ముందు మనం ధ్యానం చేసుకున్నాము. అవును ప్రియులారా, మన పరిస్థితి ఏదైనా, ఏ స్థితిలో ఉన్నా, మన పరిస్థితిలో దేవునితో కలిసి మనము వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అధ్యాయం అంతా చదవండి. చదివితే ఆ అధ్యాయములో ఉన్నటువంటి మంచి సందర్భాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రియులారా, ఇటువంటి దుర్భరమైన పరిస్థితిలో, ఇటువంటి సందర్భంలో కూడా దేవుడు ఒక నిరీక్షణకరమైనటువంటి సందర్భాన్ని లేదా ప్రవచనాన్ని వారికి తెలియచేస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయం ప్రియులారా, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. 2వ అధ్యాయము మొదటి నుండి చదువుదాము. యోదాని గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలె కలిగిన దేవోక్తి. 2వ వచనము. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండ కంటే ఎత్తుగా ఎత్తబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వారి స్థితి బాగోలేదు. వారు దేవునితో సమాధానముగా లేరు. దేవుడు అంగీకరించిన జీవితాన్ని వారు జీవించట్లేదు. కానీ 2వ అధ్యాయంలో వారికి నిరీక్షణ కలిగించేటువంటి ప్రవచన వాక్యాన్ని దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక సందర్భాన్ని నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నాను ప్రియులారా, మనము తప్పు చేశామని, అవిధేయత చూపించామని, మన అవిధేయతలో దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనము గాని దేవుని వైపు తిరిగి ప్రాయశ్చిత్తపడి దేవునితో సమాధాన పరచబడినట్లయితే దేవుడు మనలను సమకూరుస్తాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునితో సమాధాన పడినట్లయితే దేవుడు మనలను తిరిగి స్థిరపరుస్తాడు. ఈ నిరీక్షణ 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్యల్లో ఏంటంటే దేవునితో తిరిగి సమాధాన పడడానికి, దేవునితో తిరిగి స్థిరపడటానికి మనము ఉద్దేశిస్తూ ఉన్నామా లేదా అనేదే ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మీరు తిరిగి సమాధాన పడినట్లయితే ఈ 1వ అధ్యాయంలో 2వ భాగంలో చూసినట్లే అదే సంగతి మనకు కనబడతా ఉంది. మీరు తిరిగి సమాధాన పడినట్లయితే నేను తిరిగి మిమ్మల్ని నిర్మించబోతూ ఉన్నాను. యెరూషలేము పట్టణాన్ని నిర్మించబోతూ ఉన్నాను. యెరూషలేము పట్టణాన్ని ఉన్నతమైన పట్టణముగా చెయ్యబోతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, తిరిగి చేస్తాడండి. తిరిగి చేస్తాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాటను తప్పక నెరవేరుస్తాడు. మన అవిధేయతలో దేవుడు మనలను విడిచిపెట్టడు. ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. దేవునితో మనము సమాధాన పడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2వ వచనములో ఉన్న మాట అంచె దినాల్లో జరగబోయే మాటను చూపెడతా ఉంది. కానీ ప్రియులారా, ఆ కార్యము దేవుడు ఎంతో త్వరగా చేయబోతూ ఉన్నాడనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవాహం వచ్చినట్లు అన్య జనులు దేవుని మందిరంలోనికి వస్తారు. ప్రియులారా, ఇది ప్రవచన పూర్వకమైనటువంటి మాట. దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపిస్తూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు ఆ మాటను? దేవుణ్ణి స్తుతించుదామా? ఆయన ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తూ ఉండగా ప్రవాహం వలె అన్యజనులు యెరూషలేములోనికి, దేవుని పట్టణంలోనికి వెళతారని దేవుని వాగ్దానము. ప్రియులారా, ఈ దినాన్ని మీరు అనొచ్చు, క్రైస్తవతకు గొప్ప వ్యతిరేకతలు కనబడతా ఉన్నాయి. దేవుణ్ణి అసహించుకుంటున్న వారు లోకములో ఎంతో మంది మనకు కనబడతా ఉన్నారు. అన్ని విషయాల్లో వ్యతిరేకత కనబడతా ఉంది. హింసలు, కరువులు మునుపెన్నడూ లేని విధముగా విస్తృతమవుతూ ఉన్నాయి. అన్యజనులు ఏ విధముగా దేవుని దగ్గరికి వస్తారు? ప్రియులారా, దేవుడు ఉద్దేశించినట్లయితే ఒక్క అద్భుతము చాలండి. అన్యజనులు పరుగులు పెట్టి దేవుని సన్నిధిలోనికి రావటానికి దేవుడు కార్యము చెయ్యగలడు. నేను అడిగే సంగతి ఏంటంటే, దేవుని సంగమా, దేవుడు ఆ విధముగా కార్యము చెయ్యలాగున మనమేం చేస్తూ ఉన్నాం? ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఏ విధముగా సిద్ధపడుతూ ఉన్నామనేది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక అన్యజనులు ప్రవాహం వలె గుంపులుగా దేవుని మందిరంలోనికి వస్తారు. యెరూషలేము కేంద్రముగా ఉండబోతూ ఉందని ప్రవచనం మనకు తెలియజేస్తూ ఉంది. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎఫెసీ పత్రికలో ఉంటుంది ఆ మాట. 5వ అధ్యాయము 27వ వచనంలో చదివినట్లయితే, దేవుడు సంఘాన్ని మహిమగల సంఘముగా చేయబోతూ ఉన్నాడని వాగ్దానం అక్కడ మనకు కనబడతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, సంఘము అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తుండగా, శ్రమల గుండా వెళ్తుండగా, సంఘము ఎంతో హీనమైన స్థితిలో ఉంటుండగా, సంఘము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉంటుండగా, కలంకమైనను, ముడతైనను, మచ్చైనను అటువంటిది
ఏదీ లేనటువంటి మహిమ గల సంఘముగా దేవుడు ఏ విధముగా మార్చగలడు అని. కానీ దేవుని వాక్యము మనకు సంపూర్ణముగా భరోసా ఇస్తా ఉంది. సంఘాన్ని దేవుడు మహిమ గల సంఘముగా మార్చుతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నాకైతే ఎటువంటి సందేహము లేదు. దేవుడు సంఘాన్ని మహిమ గల సంఘముగా మార్చగలుగుతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారిని డిసిప్లిన్ చేసినా, దేవుడు వారికి నిరీక్షణకరమైనటువంటి సంగతులను తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు వారి యొక్క అవిధేయతలో వారిని విడిచిపెట్టలేదు. వారి అవిధేయతను బట్టి దేవుడు వారిని ఆ స్థితిలో విడిచిపెట్టలేదు. వారిని ప్రేమించి వారు సరిచేసుకోవటానికి తన ప్రవక్తలను పంపించి అవకాశం ఇస్తూ ఉన్నాడు. వారు సరిచేసుకుంటే తిరిగి యెరూషలేము పట్టణాన్ని, పరిశుద్ధమైన ఆ పట్టణాన్ని అనేక మంది ప్రవాహం వలె అక్కడికి వచ్చేలాగా చేయటానికి గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుణ్ణి ఆరాధించినట్లు చేయటానికి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ పరిశుద్ధ పట్టణం మనమే. దేవుని పరిశుద్ధ పట్టణమైన దేవుని సంఘము. అనేక మంది సంఘములోనికి వచ్చులాగున అన్యజనులు, సమస్త అన్యజనులైన మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రవాహం వలె, వరద వలె గుంపులు గుంపులుగా వచ్చునట్లు దేవుడు కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. దేవుని సంఘమా, ఇటువంటి నిరీక్షణ కలిగి దేవుని కృపలో మనం ముందుకు వెళ్దామా? అటువంటి నిరీక్షణ కలిగి దేవుని కృపలో మనమందరము కలిసి ముందుకు వెళ్ళాలని, మనలో ఎటువంటి అవిధేయత ఉన్నా, చేదు వేరున్నా అవిధేయతను తీసివేసుకొని దేవుని కృపలో ముందుకు వెళ్ళాలి అని మరొకసారి మీకు తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తము మన జీవితాల్లో సంపూర్ణముగా నెరవేర్చబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి. మా విధేయతను బట్టి మమ్మల్ని క్షమించండి. మా విధేయత మీకు మాకు దూరం చేస్తూ ఉంది ప్రభువా. తండ్రి, మీతో సమాధానపడి మా పొరపాట్లను, మా పాపాన్ని, మా విధేయతను ఒప్పుకొని మీ పాద సన్నిధిలోనికి వస్తూ ఉన్నాము. నిరీక్షణ కలిగినటువంటి మీ మాటలు మా జీవితాల్లో జరిగించి దీవించి దర్శించుమని మరొక్కసారి బ్రతిమలాడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్.